కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఏపీత్రాయం గ్రామంలో వేంచేసిన శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆషాఢ త్రయోదశి రోజున శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని ఆలయ కమిటీ సభ్యులు వివిధ రకాల కూరగాయలు, పళ్లు, ఆకుకూరలతో అలంకరించారు. శ్రీ పల్లాలమ్మ అమ్మవారి భక్తులకు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళల చేత సామూహిక కుంకుమార్చన పూజను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పూజలో పాల్గొని శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శాకంబరి అలంకరణ విశిష్టతను వివరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ పౌర్ణమిలాగా అయితే కూడా 15 రోజుల వరకు కూడా వివిధ ప్రాంతాల యొక్క ఆచారానుసారం బట్టి ఈ యొక్క శాకంబరి అవతారము అందరూ కూడా వేస్తూ ఉంటారు. అలాగే మా గ్రామంలో కూడా అచ్యుతాపురత్రయ గ్రామంలో దేశక్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం జనులందరూ కూడా బాగుండాలనే కుతూత్సాహతో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. దీనికి మన యొక్క ఆలయ కమిటీ వారు, ఈ యొక్క గ్రామంలో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా సహకరించారు. కావున ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత గ్రామంలో ఉండేవారు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేవారు, దేశంలో ఉండేవారు అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఉన్నాం.